ఈరోజు మనం గోంగూర చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కేజీ చికెన్కి ఒక గోంగూర కట్ట, సుమారుగా 100 గ్రాములు. గోంగూరను తీసుకొని శుభ్రంగా కడుక్కొని జల్లి బుట్టలో వడగట్టుకుందాం. ఇప్పుడు మీడియం సైజు కట్ చేయించుకున్న చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకుందాం. ఈ కర్రీ చేయడానికి కావలసిన 2 ఉల్లిగడ్డలు, 5 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 5 పావుల నూనె పోసుకొని, నూనె వేడెక్కాక కొంచెం జీలకర్ర, కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి కలుపుకుందాం. ఉల్లిగడ్డలు మగ్గేలోపు ఈ కూరకు కావలసిన మసాలా తయారు చేసుకుందాం. దానికోసం 1 టీ స్పూన్ సాజీరా, 1 ఇంచు దాల్చిన చెక్క, 8 లవంగాలు, 4 ఇలాచీ వేసి దంచుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాక కట్ చేసి పెట్టుకున్న కొంచెం పుదీనా, తయారు చేసుకున్న మసాలా, అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కలు వేసి కలుపుకొని మూత పెడదాం. కాసేపు అయ్యాక రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు, కారం కొంచెం ఎక్కువగానే పడతాయి. తర్వాత కారం వేసి కలుపుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి మాడకుండా చూసుకుంటూ ఇలా 15 నిమిషాల తర్వాత గోంగూర వేసి కలుపుకోవాలి. ఈ గోంగూర చికెన్ వేడికి వెంటనే మగ్గి ఈ విధంగా చికెన్తో కలిసిపోతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. కాసేపు అయ్యాక కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గోంగూర చికెన్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే గోంగూర పులుపు చికెన్కి పట్టి దీన్ని తింటుంటే రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.